ఆవరణలో మొక్కను నాటిన సీఎం కేసీఆర్ హరితహారంను ప్రారంభించారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. చెట్టు వెడితే అమ్మను నువ్వు గౌరవించినట్టెరా మంచినిచ్చే గుణము తప్ప ఏది తెలియని నీ నుండి ఏది కూడా తిరిగి కోరని చెట్టమ్మను రక్షించు తమ్ములుగా జీవించు మొక్కలు అరెరెరె మొక్కలు అదిగో మొక్కలు నాటాలే మనం తెలంగాణలో చెట్లను పెంచాలే మనం తెలంగాణలో. హరితహారానికి హారతులిద్దామురో చేయి చేయి కలిపి మనం చెట్లు పెంచుదామురో. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడే హరితహారంలో భాగంగా మొక్కను నాటి సభావేదిక మీదకి విచ్చేస్తున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కాకతీయ మిషన్ ప్రారంభించి చెరువులన్నీ నిండుండాలని, ఆకాశంలో కురుస్తున్న నీటినంతా ఒడిసి పట్టాలనే భగీరథ ప్రయత్నంతో ముందుకు సాగుతున్న అపర భగీరథుడు. ఆనాడు చరిత్రలో చదువుకున్న అశోకుని మాదిరిగా తెలంగాణ రాష్ట్రం అంతా పచ్చగుండాలి, మనం భారతదేశానికే కాదు ప్రపంచానికంత ఆదర్శంగా ఉండాలని నినదించి ఈరోజు హరితహారం ప్రారంభ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మనస్ఫూర్తిగా వేదిక స్వాగతం పలుకుతుంది. దయచేసి మీ కరతలాధ్వనుల మధ్య మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల గారికి దయచేసి చప్పట్లతో ఆహ్వానించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆశీనులు కావాల్సిందిగా ఆశిస్తూ, అటవీ శాఖ మంత్రివర్యులు శ్రీ జోగు రామన్న గారు, అలాగే రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి పట్నం సునీతా మహేందర్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, శాసన మండలి సభ్యులు శ్రీ కె యాదవరెడ్డి గారు, శ్రీ కె జనార్దన్ రెడ్డి గారు, శాసనసభ్యులు ఎమ్మెల్సీ అధ్యక్షులు స్వామిగౌడ్ గారు, ఇక రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు గౌరవ యాదయ్య గారు, శ్రీ బి సంజీవరావు గారు, తీగల కృష్ణారెడ్డి గారు, ప్రకాష్ గౌడ్ గారు, శ్రీ సుధీర్ రెడ్డి గారు, ఎం కిషన్ రెడ్డి గారు, శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు, మాధవరావు గారు, అరికెపూడి గాంధీ గారు, ఆర్ కృష్ణయ్య గారు, శ్రీ కనకారెడ్డి గారు, శ్రీ వివేక్ గారు, శ్రీ ప్రభాకర్ గారు, అలాగే పక్క జిల్లా నల్గొండ నుంచి ఇచ్చేసిన మరో ఎమ్మెల్సీ శ్రీ పళ్ళ రాజేశ్వరరెడ్డి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే స్థానిక మొయినాబాద్ మండల జడ్పీటీసీ శ్రీ చంద్రలింగం గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం.